వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలంలోని గోపవరం 1-2 ప్రాజెక్ట్ కాలనీలోని సెంచరీ ప్లేవుడ్ కంపెనీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ త్రాగునీరు వాటర్ ప్లాంట్ను తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని గోపవరం 1-2 ప్రాజెక్ట్ కాలనీకి సంబంధించిన భూములను సెంచరీ ప్లైవుడ్ కంపెనీకి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కాలనీలో త్రాగునీరు, వీధి రోడ్లు, దీపాలు తదితర వస్తువులను కల్పించాలని సెంచరీ ప్లైవుడ్ యాజమాన్యానికి చెప్పడం జరిగిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని గోపవరం ప్రాజెక్టు కాలనీలో సెంచరీ ప్లైవుడ్ కంపెనీ వారి సహకారంతో నీరు, మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారని అన్నారు. అదేవిధంగా ఈ కాలనీలో కనీస వస్తువులపై ఆర్డీఓ చంద్రమోహన్తో చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంచరీ ప్లై వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ కాలనీ 1-2లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కి అందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు సెంచరీ ప్లై కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కోరుకుంది ఒకటే, స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలి. యువత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగంగా ఉన్న వాళ్ళందరికీ స్కిల్ కానీ ఇవన్నీ పెంచాలి. ఇంకా మిగతా ఆ రోజు ఈ కాలనీ వాసులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ భూములు, వాళ్ళ సొసైటీ భూములు ఇచ్చి వీళ్ళ కోసం స్వాగతం పలికినారు. కాబట్టి వాళ్ళ కాలనీలో ఉన్నటివి చిన్న చిన్న ఈ తాగునీరు సమస్య కానీ, లేదంటే లైట్లు, రోడ్లు కానీ, మిగతా వీళ్ళకి స్కూళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మండలంలో వాసులు కానీ సెంచరీ ప్లై వాళ్ళని మనం అందరం కోరడం జరిగింది. ఆ మేరకే ఈరోజు వాళ్ళు కూడా కంపెనీ ఇప్పుడిప్పుడే కంప్లీషన్కి అయి ప్రొడక్షన్లోకి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు క్రమంగా కొన్ని మేము అడిగినాం ఇందాకే, అవన్నీ క్రమవారీగా చేసుకుంటామని వాళ్ళందరూ మాకు తెలియజేశారు. వీటికి కూడా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా వీళ్ళు పెట్టే పంట కూడా, వీళ్ళు వేసే పంట వీళ్ళు తీసుకునేది కరెక్ట్ రేటుగా ఉండాలనేసి కూడా మేము కోరడం జరిగింది. ఆ రేటు ప్రకారం కొనుగోలు జరిగితే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ రైతులు కానీ లేకపోతే యువకులకి మేలు జరగాలని కంపెనీ వాళ్ళు కోరడం, వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించినారు. అందుకే దీని అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బద్వేల్ ప్రజల తరఫున సెంచరీ ప్లై వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఆర్డీఓ గారు కూడా అనేక విషయాలు చర్చించాం. ధన్యవాదాలు.